హైగ్రేవా భూములకు సంబంధించిన అంశం మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హైగ్రేవా భూములు సంబంధించిన అంశం మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ప్రభుత్వాన్ని ఒక నిర్ణయం తీసుకోమన్నారు ఈ విషయం మీద. సో అన్ని విధాలుగా పరిశీలించి అన్ని ఆలోచన చూసి అప్పుడు పంపించిన ఇక్కడ జిల్లా యంత్రాంగం నుంచి పంపించిన రిపోర్టు, సీసీల వారు పంపించిన రిపోర్ట్ అన్ని పరిగణలో తీసుకొని, అదేవిధంగా ఆ సంస్థ ఇచ్చిన సమాధానం కూడా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడం జరిగింది. సో అకార్డింగ్ టు ద GO, they have given directions to the district collector to resume, cancel the allotment, resume the land. So ఆ GOలో ఇచ్చిన పవర్స్ మేరకు ఆ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఆ ల్యాండ్ని రెజ్యూమ్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిన్న పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, వన్స్ ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం వెనక తీసుకున్నాక ఆ భూమిని 22A ఉంచాల్సిన అవసరం ఉంది. ముందు నుంచి కూడా 22A ఉండాలి. ఉండకపోవడం వల్ల మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మనకి సర్క్యులర్ పంపించడం జరిగింది. ప్రైవేట్ ల్యాండ్ని 22A ఉంచొద్దని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాంటి ఏదైనా ఉంటే ప్రజలు దరఖాస్తు చేసుకుంటే వెంటనే వాటిని తొలగించడం జరుగుతుంది. అంటే అక్రమ రవాణా సంబంధించి మనము CSDTs ఉన్నారు, వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళకి అక్రమ రవాణా గురించి ఇంటెలిజెన్స్ రాగానే వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా ప్రొయాక్టివ్గా కూడా మనము షాప్స్లో అదేవిధంగా MDO వాహనాలని కూడా తనిఖీ చేయమని చెప్పడం జరిగింది. అది మొదలు పెట్టారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అది జరుగుతుంది. వాళ్ళకి క్లియర్ డైరెక్షన్ ఇస్తాను దాని గురించి. థ్యాంక్ యూ.